డిఎస్సి పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మానసికంగా ధైర్యంగా ఉండాలని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన డిఎస్సిపై అవగాహన సదస్సులో ఆయన పాల్గొని అభ్యర్థులకు అవగాహన కల్పించారు. యూటీఎఫ్ కాకినాడ జిల్లా సహాధ్యక్షులు వివి రమణ అధ్యక్షతన ఈ సదస్సుకి జిల్లా అధ్యక్షుడు కెవివి నగేష్ ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ డిఎస్సి పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మానసికంగా ధైర్యంగా ఉండాలన్నారు. డిఎస్సి అభ్యర్థుల విన్నపాలను తమ పరిధిలో ప్రభుత్వానికి తెలియజేస్తున్నామన్నారు. 2014-2018 డిఎస్సి ప్రశ్న పత్రాలను ఒకసారి ఆన్సర్ చేయాలన్నారు. ఇప్పటి వరకు చదివినవే మరోసారి రివిజన్ చేసుకోవాలన్నారు. టెక్స్ట్ పుస్తకాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఒక్క మార్కు కూడా కీలకంగా ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఆన్సర్ చేయాలన్నారు. కరెంట్ అఫైర్స్ గత 8 నెలల నుండి జరిగినవి చదవాలన్నారు. కొన్ని సబ్జెక్టులను ఈ సందర్భంగా వివరించారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి.జీవీజీఆర్ రవిచక్రవర్తి, పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ, జిల్లా గౌరవాధ్యక్షులు ఎంవివి సాయిరాం, ప్రధాన కార్యదర్శి కెవివి నాగేశ్వరరావు, జిల్లా కోశాధికారి పిఎన్వి గణేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్వి రమణ, జిల్లా కార్యదర్శులు తోట సీతారామయ్య, టి రామలక్ష్మి, డి కనకదుర్గాదేవి, నక్కా గోవిందరాజులు, ఐ ప్రసాదరావు, యూటీఎఫ్ నాయకులు శ్రీనివాస్, గణేష్, సురేష్, చంద్రశేఖర్, సీనియర్ నేత కె సత్యరాజు, సిఐటియు నాయకుడు పల్లెవెల వీరబాబులతో పాటు పెద్ద సంఖ్యలో డిఎస్సి అభ్యర్థులు పాల్గొన్నారు. కెఎస్ లక్ష్మణరావు పత్రికల్లో రాసిన సమకాలీన వ్యాసాల పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. కార్యక్రమానికి హాజరయ్యారు. వారి డౌట్లని క్లారిఫై చేసే విధంగా చాలా చక్కటి క్లాస్ని నిర్వహించినటువంటి మరి యూటీఎఫ్కి అట్లాగే కెఎస్ లక్ష్మణరావు గారికి మరి ఈ సందర్భంగా యూటీఎఫ్ కాకినాడ జిల్లా పక్షాన మరి విజయాభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఎట్లాంటి శిక్షణా తరగతులు ఈరోజు జరిగిన శిక్షణా తరగతి నిరుద్యోగ భారత ఉపాధ్యాయులందరికీ కూడా చాలా చక్కగా ఉపయోగపడిందని మేము భావిస్తూ ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో భవిష్యత్తులోకి డిఎస్సి కూడా ఒక మోడల్ టెస్ట్ నిర్వహించాలనేటువంటి యూటీఎఫ్గా భావిస్తున్నాం. దీన్ని కూడా పూర్తిగా సమాచారం అందరికీ అందజేస్తామనేటువంటి తెలియజేస్తున్నాం. ఈ సదస్సు విజయవంతం అవడానికి కృషి చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. మరొకసారి పూర్వ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. విద్యార్థులందరూ కూడా మానసికంగా స్థిమితంగా లేరు. కారణం అత్యంత విస్తృతమైన సిలబస్ ఉన్న ఈ పరీక్షకి కేవలం 45 రోజులు సమయం ఇచ్చారు. ఈ 45 రోజుల్ని 90 రోజులకు పెంచాలని అభ్యర్థులందరూ డిమాండ్ చేస్తున్నారు. అలాగే వయో పరిమితి 44 ఏళ్ళు పాతకాలంలాగా ఇచ్చారు. 7 ఏళ్ల పాటు డిఎస్సి లేదు. అందుకని వయో పరిమితిని 47 ఏళ్లకు పెంచాలని, డిగ్రీ అభ్యర్థులకి అర్హతా మార్కులు తీసేయాలని, ఈ 3 కనుక చేస్తే అభ్యర్థులు మనశ్శాంతితో ఈ పరీక్ష రాయడానికి అవకాశం వచ్చింది. అందుకని అభ్యర్థులు అందరూ కూడా వాళ్ళు టెన్షన్ పడకుండా మనశ్శాంతితో ఈ పరీక్ష రాయాలని కోరుతున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే వాళ్ళు చదివినటువంటి అంశాలని ఈ 25 రోజుల పాటు ప్రణాళికాబద్ధంగా నోట్స్ తయారు చేసుకుంటూ ప్రిపేర్ కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఆ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి కరెంట్ అఫైర్స్లో ఎక్కువ ప్రశ్నల మీద ఫోకస్ చేయాలని, విద్యారంగం పర్స్పెక్టివ్స్ సంబంధించి కూడా లేటెస్ట్గా మరి ఎన్ఈపి 2020 మీద కానీ జాతీయ విద్యా హక్కు చట్టం మీద కూడా ఫోకస్ పెట్టాలి. అలాగే సైకాలజీలో 4 చాప్టర్లు ఉంటాయి. వాటిని అప్లికేషన్ టైప్లో చదవాలి. ఈ రకమైన పద్ధతిలో కానీ చదివితే అభ్యర్థులు వాళ్ళు విజయం సాధించే అవకాశం ఉంది. ప్రణాళికాబద్ధమైన కృషి అవసరం. ఆ రకమైన కృషి చేయాలని చెప్పేసి అభ్యర్థులందరినీ కూడా నేను కోరుతున్నాను.